నో షెడ్యూల్స్, నో డిస్ట్రాక్షన్స్. పడుకోవాల్సినంత పడుకున్నా, తిరగాల్సినంత తిరిగా, తినాల్సినంత తిన్నా, చూడాల్సినంత చూసా, ఎవరినెవరినో కలిసా. డూ యూ నో వాట్ దిస్ ఇస్? ఇట్స్ ద టేస్ట్ ఆఫ్ ట్రూ ఫ్రీడమ్. ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎవ్రీథింగ్. ఎక్స్పీరియన్సెస్ ఆర్ స్టోరీస్. ఈ వ్లాగ్లో నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వచ్చేసి మోమో ఈటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనమాట. 15 पीस मोमो जो भी सबसे जल्दी खाएगा ना वही जीतेगा. చూద్దాం లాస్ట్కి ఎవరు విన్ అవుతారో. డాన్స్ అక్కడ వెళ్తుంది కదా ముందు ఆమె డాన్స్ ఇరగొట్టే. वन बहादुर गुलाबों की सुमित खड़का ఇక్కడ విన్నర్ ఎవరు తెలుసుకోవడానికి అని చెప్పేసి చాలా క్రౌడ్ గ్యాదర్ అయిపోయింది మోమో కాంపిటీషన్ కి. ఇంతమంది జనాలు స్టార్ట్ చేసి నాట్ ఈవెన్ a minute that guy finished it. రఫ్తార్ yo this guy is the winner. వీళ్ళందరూ ఇంకా తింటున్నారు. అంటే मुझे बोट पे जाना है. బోట్ నడపడానికి ఒక డ్రైవర్ కావాలి. మనం అయితే డ్రైవ్ చేయలేము. డ్రైవ్ చేస్తే ఒక 100 రూపాయలు ఎక్కువ అంట. అంటే ఎవరైనా డ్రైవర్ని పెట్టుకుంటే 100 రూపీస్ ఎక్కువ అంట, విచ్ ఇస్ 900 నేపాలీ కరెన్సీ. చలో బాయ్ हम दोनों रहे. మనోడి దగ్గర 2 పెడల్స్ ఉన్నాయి. ఒక పెడల్ భయ్యాకి అండ్ ఇంకో పెడల్ నాకు. శివా లేక్ లో మనకి మిడిల్ లో ఒక దాన్ని ఏమంటారు, ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ మనం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాము. ఈ క్వైట్నెస్, ఈ జెంటల్ స్మాల్ వేవ్ సౌండ్, ఓపెన్ స్కై నా లైఫ్లో రేర్ మూమెంట్ ఆఫ్ పీస్ ఇది. పెడల్ అయితే చేస్తున్నాను, కానీ ఇప్పుడు మనకి ఎలా చేయాలో తెలియదు కదా. బాయ్ इसका थोड़ा रूल्स बताना भाई, कैसे करूँ बोल के. इससे पकड़ के हाँ इससे इतना डुबाना है पानी पे. हाँ ऐसे करके ऐसे खींचना है. मुझे राइट घुमाना है तो लेफ्ट पे करना है. तो इधर चलाना है ऐसे. हाँ अच्छा करके राइट घूम गया. ओके ओके. फिर लेफ्ट घुमाना है तो ऐसे. हाँ फिर लेफ्ट घूम गया. దిస్ ఈస్ జస్ట్ లైక్ డ్రిఫ్టింగ్ అన్నమాట. అండ్ చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వచ్చు, న్యూ థింగ్స్ నేర్చుకోవచ్చు. జస్ట్ లైక్ బోటింగ్ లాగా ఇంకా నేను చాలా థింగ్స్ ట్రై చేయొచ్చు అనమాట. సో గోయింగ్ అలోన్ ఈజ్ గ్రేట్. ఈ లేక్ లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7 kinds of ఫిషెస్ ఉన్నాయంట. ఈ లేక్ లో ఎక్కడైనా ఫిషింగ్ చేసంట. ఆ టెంపుల్ దగ్గర 20 मीटर डीप इसका गहरा है. डीप 20 मीटर. 20 मीटर तो ज्यादा है. अंदर जाने में से निकालने में थोड़ा देर होता है. जाने तक. तो आपने ट्राई किया? आपको अब ट्राई किया था मैंने, आने में देर हुआ, थोड़ा देर हुआ. 20 meters అనేది చాలా డెప్త్ అంట. సో నేనేం చేస్తాను, ఇంకా పైన ఈత కొట్టుకుంటూ పోతున్నాను. भाई मुझे तैरना भी आता है. आता है? हमको भी आता है. ఈ వాటర్ పైన ఉన్నంతసేపు నా మైండ్ చాలా క్లియర్ ఉంటాయి. పర్ఫెక్ట్ ప్లేస్ టు థింక్, జస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మూమెంట్, నో డిస్ట్రాక్షన్స్. फर्स्ट टाइम मैं यहाँ पे सब फर्स्ट टाइम ही ट्राई करूँ. ఎవ్రీ ట్రిప్ ఇస్ డిఫరెంట్. గాలి మారుతుంది, వాటర్ మారుతాయి, జనాలు మారుతారు. నో 2 మూమెంట్స్ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు. ఐ గెస్ అందుకనే ట్రావెలింగ్ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎవ్రీథింగ్ ఇస్ న్యూ ఎక్స్పీరియన్స్. నువ్వు కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసినా, మౌంటైన్స్ని ఎక్స్ప్లోర్ చేసినా, హిడెన్ స్పాట్స్ని ఎక్స్ప్లోర్ చేసినా, అట్లా అన్నోన్ డెస్టినేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఏంటో తెలీదు, ఇలా బోట్లో సోలోగా ఎక్స్ప్లోర్ చేయడం, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. कलकत्ता? I'm from Telangana. Hi. Sometimes the only sound you hear is the water moving beneath the boat.
it has its own kind of beauty. Additionally, feeling the wind against your skin, the warmth of the sun, it's raw and authentic connection with the nature. మనము అక్కడ ఎక్కడో నుంచి వెళ్ళవచ్చు అనమాట. ఇది వచ్చేసి వ్యూ. ఇది ఒక హిందూ టెంపుల్ అంట. సో అట్లా అని చెప్పేసి ఇక్కడ ఆగాము. టెంపుల్ ఇదంతా వాటర్ పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫిష్ అనేది చూడటం ఐస్ క్రీమ్ పైన చెర్రీ లాంటిది. దో మనం ఒకటే ప్రపంచంలో ఉన్న సమ్ టైమ్స్ అవి వేరే ప్రపంచం నుంచి మనం వేరే ప్రపంచం నుంచి అని అనిపిస్తుంది. స్ట్రేంజ్. కొంచెం देवी माता का छोटा गणेश का है, देवी माता है, ताल बराही बोलते क्या देवी माता को ताल बराही వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందంట. ఇంతకుముందు ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూలిపోయిందంట. సో దాన్ని మళ్ళా రెనోవేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి పీవా లేక్ లో చాలా చిన్న ఐలాండ్ అన్నమాట. ఈ చిన్న ఐలాండ్ లో వీళ్ళు అక్కడ గుడిని నిర్మించారు అండ్ దట్స్ ఇట్. ఎందుకంటే ఈ లేక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇక్కడ గుడి కట్టడం వల్ల అండ్ ఇక్కడ ఇలా చేయడం వల్ల ఇంకా లాట్ ఆఫ్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. నేపాలీస్ మన కంట్రీకి వస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పేసి చింగ్ చాంగ్ అని చెప్పేసి మనం ఎక్కరిస్తాం కదా. ఇక్కడ వీళ్ళు చూపించే హాస్పిటాలిటీ అండ్ కైండ్నెస్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వీళ్ళ లోకల్ లైఫ్ అండ్ ట్రెడిషన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తే అర్థమవుతుందేమో. ఇక్కడ కూడా వీళ్ళు ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తున్నారు, యూపీఐ. లక్కీగా నేను వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అవుతుండే, అందుకే నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలను. ये इसका शिट है ना भाई, साइबेरियन पक्षी का शिट है ना ये. ఇవే వచ్చేసి బర్డ్స్. ఇక్కడ ఉన్న మొత్తం దాంట్లో ఇటు సైడ్ మొత్తం ఈ లేక్ చుట్టూ ఉన్న మొత్తంలో ఇక్కడ ఒక్క దగ్గరనే ఫుల్ వైట్ స్పేస్ ఉందన్న. ఒకవేళ నువ్వు నేపాల్ ట్రిప్ వేస్తే నీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మెయిన్ థింగ్ వచ్చేసి వీళ్ళకి ఇండియన్స్ అంటే అపారమైన రెస్పెక్ట్. అమ్మాయిలకి ఇండియన్స్ అంటే సైలెంట్ క్రష్. అదే మన వాళ్ళు అంటారు కదా కొరియన్స్ బీటీఎస్ అని చెప్పేసి అలా. సెకండ్ థింగ్ వచ్చేసి కరెన్సీ చాలా చీప్. 1 రూపీ ఈక్వల్స్ టు 1.6 నేపాలీ రూపీ. నాకు ట్రావెలింగ్కి అండ్ స్టేకి అప్రాక్సిమేట్లీ 10 to 12K అయిందనమాట. ఫుడ్ సంగతి అంటారా, నీ ఇష్టం, నీకు ఎలా తినాలనిపిస్తే అలా తిను. నేనైతే సమ్టైమ్స్ చీప్గా సమ్టైమ్స్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి, అందుకే ఫుడ్ గురించి అయితే మెన్షన్ చేయట్లేదు. ఏ ట్రిప్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్, రూట్ మ్యాప్స్. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అన్నప్పుడు టికెట్ కన్ఫర్మేషన్. మనీ అంటారా, డబ్బులు లేకపోతే నువ్వు ట్రిప్పే ప్లాన్ చేయవు సోదరా. నీకు కూడా నాలాగే కొత్త పరిచయాలు కావాలి అనుకుంటే బ్యాక్ ప్యాకర్స్ కోసం అని చెప్పేసి సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. అవి ఆప్ట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అవుతారు నీకు. ఫైనల్ గా మన బోట్ రైడ్ అయితే అయిపోయింది. మనం మన డెస్టినేషన్ వచ్చేసినాం. అగండి ఇంకా వీడియో కొంచెం ఉంది. అయిపోయాక రిక్వెస్ట్ చేయలేను కదా, వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ సంగతి మీకే వదిలేస్తున్నా. క్యారమ్ బోర్డ్ సైజ్ బోర్డ్ అది, కానీ అది లూడో. రైట్ నౌ అయితే ఫుల్ ఆకలిస్తుందని చెప్పేసి ఒక టిబెటన్ రెస్టారెంట్కి వచ్చాను. అండ్ ఇక్కడ వీళ్ళది చికెన్ కీమా నూడిల్స్ తీసుకున్నాను. 220 నేపాలీ రూపీస్ అనమాట. సో ఇది కూడా వచ్చేసాను. కానీ మన నూడిల్స్ రాలేదు, కొంచెం దాని ఏమంటారు లడ్డు ఉందన్నమాట. దీంతో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దేని ఉంది. సో దీన్ని వచ్చేసి ఇట్లా మిక్స్ చేసుకొని తినాలంట. అది నాకు తెలియదు కదా, సో డైరెక్ట్ తినేసాను. ఇప్పుడు మొత్తం స్పైసెస్ అన్ని అంటుకున్నాయి.